ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి నక్సలిజం. నక్సలైట్లు మంచివారా చెడ్డవారా అంటే ఏం చెప్పాలి? ప్రభుత్వ అసమర్థత, అవినీతి, అలసత్వం, నిర్లక్ష్యం, నిరంకుశత్వం వల్ల బాధింపబడ్డ బాధితుల నుంచి పుట్టినటువంటి సామాన్యులే ఈ నక్సలైట్లు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ నాయకుల స్వార్థపూరితమైన ఆలోచన విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి సామాన్యుల జీవితాలను ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనలో చాలామంది అన్నింటికి సర్దుకుపోయి బ్రతుకుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం విప్లవ భావాలతోటి ప్రభుత్వాలకు ఎదురు తిరిగి నక్సలైట్లుగా మారుతూ ఉంటారు. ఆ విధంగా ప్రభుత్వం చేత, ప్రభుత్వ పాలకుల చేత తయారు చేయబడ్డటువంటి సామాన్యులే ఈ నక్సలైట్లు. మనలాగా పల్లెల్లో, పట్టణాలలో, నగరాలలో ఇలాంటి ప్రాంతాల్లో నివసించే వారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. మన మీద వారి ప్రభావం చాలా తక్కువగా ఉండి ఉండవచ్చు. కానీ అటవీ ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే వారికి మాత్రం వారి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అక్కడ నివసించే ఏజెన్సీ ప్రజలు విద్య, వైద్యం, మంచి చెడుల మీద వీరి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడి ప్రజలు వీరిని అభిమానించి ప్రాణత్యాగానికైనా వెనకాడక వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా యుక్త వయస్కులు అంటే యువతీ యువకులు వీరి కమ్యూనిస్టు భావజాలానికి, మావో సిద్ధాంతాలకు ప్రభావితం చెంది వీరు కూడా వారితో కలిసి పోరాటం అలవాటు చేసుకొని వారితో కలిసిపోతూ ఉంటారు. నక్సలైట్లు వీరి సిద్ధాంతాలు, భావాలు మంచివి అయినప్పటికీ వీరు ఎంచుకున్న మార్గం మాత్రం కొంచెం హింసతో కూడుకున్నది అని నా యొక్క భావన. తుపాకులతో, తోటాలతో ప్రభుత్వ విధానాలను మార్చాలనుకోవడం చాలా వరకు పరిమితంగా ఫలితాలను ఇస్తుంది తప్ప పూర్తి స్థాయిలో ఎప్పటికీ మార్పులు జరగవు. హింసా మార్గంలో ఎప్పటికీ గొప్ప గొప్ప విజయాలు సాధించలేరు. ఏదైనా మార్పు సాధించాలనుకుంటే ప్రజలలో ఒక ఐక్యమత్యం అనే భావనని క్రియేట్ చేసి, అందరిని ఏకం చేసి, వారిలో ప్రశ్నించే గుణాన్ని, ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే, ఆ విధంగా వాళ్ళని ప్రభావితం చేయగలిగితే ఎంతో కొంత ఫలితం ఉండొచ్చు. అలా చేస్తే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు నచ్చే విధంగా చేయక తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధికారులు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మనకు కావాల్సిన విధంగా సమాజాన్ని తయారు చేసుకునే వీలుంటుంది అని నా అభిప్రాయం. అటవీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలలో మనిషి మనుగడకు అవసరమైన పనులు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు మొత్తం అడవి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ కూడా వారిని కొంతమంది దళారులు మోసం చేస్తూ ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. అలాంటి అడవిని వాళ్ళు సొంత తల్లిలాగా భావిస్తారు. అడవి వారి సొంతం అని, అడవే వారికి అన్నీ అన్నట్లు భావిస్తూ బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి అడవి గురించి ఎవరైనా వస్తే, అడవి జోలికి ఎవరైనా వస్తే వారికి చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం ఏమో గనుల పేరు చెప్పి, ఇంకో దాని పేరు చెప్పి అడవులను ఆక్రమించుకొని వీరిని వెళ్ళగొట్టి అడవులను నాశనం చేస్తూ ఉంటుంది. పేదలైనటువంటి ఈ ప్రాంతం సంబంధించిన ప్రజలను వెళ్ళగొట్టి, వారి పొట్టగొట్టి అంబానీ, ఆదానీ లాంటి బడా కంపెనీల ఆస్తులను పెంపకానికి ప్రభుత్వం సహాయపడుతుందని వీరి వాదన. కానీ ఏదైనా వస్తువు తయారు కావాలంటే దాన్ని తయారు చేయడానికి అవసరమయ్యే ముడిసరుకు కావాలి కదా. అది ఎక్కడే ఉంటుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అడవిలోనో, భూమిలోనో, సముద్రంలోనో ఎక్కడో ఒక దగ్గర నుంచి తీయాల్సిందే, తీసి వాడుకోవాల్సిందే. ఇలా తీసే క్రమంలో దాన్ని నమ్ముకొని, ఈ అడవిని, సముద్రాన్ని, భూమిని నమ్ముకొని బ్రతికే వాళ్ళకు ఎంతో కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. వారి బాధలో కూడా న్యాయం ఉంది. అలా అని వదిలేస్తే దేశానికి అవసరమైన వస్తువుల సంగతి ఏంది? ముడిసరుకుని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వాడుకుంటూ ఉండాలి. అట్లా వాడుకోవడం వలన వస్తువులకు రేటు పెరిగిపోవడంతో పాటు మన విదేశీ నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి.
దీనివల్ల మన దేశ పురోగతి ముందుకు పోలేక స్తబ్దుగా ఉంటూ ఉంటుంది. అందుకని మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. అలా అని అడవులని, సముద్రాలని, కొండలని, గుట్టలని లేకుండా చేసి ముడిసరుకు కోసం అన్నీ పాడు చేసుకుంటూ పోతూ ఉంటే జీవ సమతుల్యం మొత్తం పాడైపోయి మొత్తం జీవ మనుగడకే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి పరిష్కార మార్గం ఏందయ్యా అంటే రెండింటిని సమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వానికి ఖచ్చితంగా అవసరమైన ముడిసరుకు ఉన్న చోట ప్రజలు జీవనానికి ఇబ్బంది అయ్యే చోట ప్రభుత్వం సర్దుకోపోవాలి. ఒకవేళ ప్రభుత్వం అక్కడ వారిని ఖాళీ చేయాల్సి వస్తే, అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వస్తే వారికి అన్ని వస్తువులు కల్పించి సహాయంగా అండగా నిలబడటం, వారికి అన్యాయం జరిగితే ఎవరు అడుగుతారులే అని అనుకోకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మనపై కూడా ఉంటుంది. ఎందుకంటే వారు కూడా మనలో ఒకరు కాబట్టి. ఎక్కడో అడవుల్లో ఉంటారులే, వాళ్ళని కొట్టినా, తిట్టినా, చంపినా అడిగేవాడు ఎవరు లేలే అన్నట్టు ప్రభుత్వం బిహేవ్ చేయకుండా మానవతా దృక్పథంతో మనలో ఒకరిగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మంచిగా ఆలోచిస్తే ఈ ప్రమాదాలు జరగకపోవచ్చు. ప్రజలు కూడా ఎక్కడ దొరకనటువంటి మంచి గనులు కానీ ఏదైనా ఖనిజాలు కానీ ఉన్నాయంటే ఈ ప్రభుత్వానికి అవసరం అనుకుంటే అక్కడి నుంచి ఆల్టర్నేటివ్గా ఇంకొక దగ్గరికి ప్రయాణించడానికి పూనుకోవటం మంచిదని నా అభిప్రాయం. ప్రభుత్వం కూడా జనాలను ఇబ్బంది పెట్టకుండా వీలైతే ఆల్టర్నేటివ్గా ఎక్కడైనా సరే జనసమూహం లేని కాడ గనులు ఉంటే వాటిని తవ్వుకొని వీటిని విడిచిపెట్టడం ఎంతో కొంత మంచిది. ఇక నక్సల్స్ విషయానికి వస్తే వారు ఎలాంటి వారైనా ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారు కూడా మనలో ఒకరు సామాన్యులే కాబట్టి, మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగారు కాబట్టి వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్లను తెలుసుకొని పరిష్కార మార్గంగా, మధ్య మార్గంగా పోవాలి తప్ప వాళ్ళని చంపేయాలని దృష్టితో చూడటం అది చాలా అరాచకంతో కూడిన పని. అది ఎవరు కూడా మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు, వాళ్ళేమి సామాన్య ప్రజల్ని చంపి పీడించే వాళ్ళు కాదు. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మన దేశం తిండి తింటూ మన దేశంలో ఉంటూ పక్క దేశాన్ని సపోర్ట్ చేసే కొంతమంది తీవ్రవాదులు ఉన్న దేశం మనదే. వాళ్ళనే పాలిటిక్స్ పేరుతోటి, మతం పేరుతోటి ఇక్కడే ఉంచుకొని బుజ్జగిస్తూ రాజకీయాలు చేసే మన దేశంలో మనలో ఒకరు జనం కోసం పోరాడేవాళ్ళు, ఏదో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళని ఎన్కౌంటర్లో చంపేసేయాల అన్నంత విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళటం అది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. చర్చలతో ఎలాంటి సమస్యలైనా పరిష్కరించబడతాయని, పరిష్కారం జరుగుతుందని నా ఉద్దేశం. పాకిస్తాన్ లాంటి దేశాలతోనే మనం చర్చలు జరుపుకొని సామరస్యంగా ముందుకు పోయేటప్పుడు మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మనలో ఒకరైనటువంటి నక్సలైట్లని ఆ విధంగా చంపడం అనేది చట్టబద్ధం కాదు, చట్ట విరుద్ధం. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి. దాన్ని మనం కూడా సపోర్ట్ చేయకూడదు. ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీలో ఒకడు సామాన్యుడు. ఇక సెలవు, మళ్ళా కలుద్దాం.